అంటే నాకున్న గౌరవం, అభిమానం, ప్రేమ ఎంతనేది మాటల్లో చెప్పలేను. ఒక చాలా గొప్ప వ్యక్తి అయినా అది అంత ప్రపంచానికి తెలుసు. ఒక చిన్న స్థాయి నుంచి శిఖరాగ్రానికి చేరుకున్న దార్శనికుడు ఆయన ఎదగటమే కాకుండా ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపిన మనిషి ఆయన. నా వరకు చూసుకుంటే నాకు సినీ జీవితాన్ని ఇచ్చిన మనిషి, గొప్ప వ్యక్తి. ఆయన లేకపోవటం, ఆయన ఈ వార్త వినాల్సి రావటం చాలా బాధాకరం. నిజంగా చాలా గొప్ప లాస్ ఇది. ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా నా సంతాపం తెలియజేస్తున్నాను. అలాగే ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. మీడియా రంగంలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారంటూ ప్రధాని మోదీ అన్నారు. రామోజీరావు నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, పాత్రికేయ సినీ రంగంపై ఆయన చెరగని ముద్ర వేశారని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించేవారని గుర్తు చేసుకున్నారు. అటు రామోజీరావు తుదిశ్వాస విడవడంపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆయన ప్రార్థించారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి అని తెలిపారు. రామోజీరావు అంటే క్రమశిక్షణ, సమయపాలన, నిబద్ధత అని అడుగుపెట్టిన అన్ని రంగాల్లో సరికొత్త ఒరవడిని సృష్టించారంటూ కొనియాడారు. ఇక రామోజీరావు మృతి తీరని లోటంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆయన మరణం తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు.